హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతా పథకాల పరిధిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆసరా పెన్షన్ పథకాన్ని విస్తరించి కొత్తగా దాదాపు 2 లక్షల మంది అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఆర్థిక ఊరటనిచ్చే అవకాశమైతే కనిపిస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్ల పంపిణీని ప్రత్యేక సందర్భంలో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధమవుతుంది. జూన్ 2వ తారీఖున జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత శాఖలకు దిశానిర్దేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రక్రియలో భాగంగా మే నెలలోనే అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో జూన్ ప్రారంభం నుంచే పెన్షన్ సొమ్ము అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం నిజంగా అవసరమైన వారికి త్వరగా సాయం అందించటం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ పొందే అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల వివరాలను పునఃపరిశీలిస్తూ మరణించిన వారి జాబితాను నిర్ధారించే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీ అయిన స్థానాల్లో కొత్త అర్హులను చేర్చే అవకాశమైతే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు తమ దరఖాస్తులను మండల స్థాయి కార్యాలయాల ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇక పట్టణాల్లో ఉన్నవారు సంబంధిత మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించాలి. దరఖాస్తులు అందుకున్న తర్వాత అధికారులు వాటిని పరిశీలించి అర్హత ప్రమాణాల ప్రకారం తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఇక అర్హత నిర్ధారణలో భాగంగా అభ్యర్థుల నివాస స్థితి, ఆదాయం, కుటుంబ పరిస్థితుల వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఎంపిక జరగనుంది. ఇందుకోసం గ్రామ స్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇక డిఆర్డీఓ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది జాబితా ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ పరిశీలన ప్రక్రియకు మే 2వ వారానికి పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశమైతే ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మంజూరు పత్రాల పంపిణీ చేపట్టి జూన్ 2 నుంచి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కొత్త పెన్షన్లతో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, విధవరాలు వంటి వర్గాలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. రోజువారీ ఖర్చులు నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఇది పెద్ద సహాయంగా కూడా మారనుంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావించవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండటం ఈ పథకానికి విశ్వసనీయతను పెంచుతుంది.